అయితే యెహోవా యోసేపుకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగింది. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎంత అద్భుతమైన విషయం. గట్టిగా కొట్టు. ప్రైజ్ ది లార్డ్. ఒక చెరసాల అధికారి దగ్గరికి ఈ ఖైదీగా తీసుకురాబడిన ఈయనను చూడగానంటే సకల విధాల మర్యాదలు చేయకుండా దేవుని పిల్లలకు చేయవలసిన మర్యాద చొప్పున అతని మీద కటాక్షము కలిగే మనస్సును కలిగి చేశాడట. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీవు చెరసాల వంటి అనుభవాల గుండా వెళుతూ ఉన్నా, శ్రమల గుండా వెళుతూ ఉన్నా, బాధల గుండా వెళుతూ ఉన్నా, ఇబ్బందుల గుండా వెళుతూ ఉన్నా, ఆర్థిక సమస్యల గుండా నువ్వు వెళుతూ ఉన్నా, నువ్వు ఏ సమస్య గుండా వెళుతూ ఉన్నా దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన నీ పైన కనికరపడునుగాక. ఏ చెరసాల గుండా వెళుతున్నావో ఆ చెరసాలకు ఒక అధిపతి ఉంటాడు కదా, ఆ అధిపతి యొక్క మనస్సును దేవుడు మార్చివేయునుగాక. నిన్ను చూసినప్పుడు వాళ్ళ కటాక్షం కూడా నీ మీదికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పొదలో ఉన్నవాడి కటాక్షం యోసేపు తల మీదకి వచ్చింది. యోసేపు ఐగుప్తుకు వచ్చినా ఆయన కటాక్షం వచ్చేసింది. యోసేపు చెరసాలకు వెళ్ళినా దేవుని కటాక్షము చేత నింపబడ్డాడు. ఈరోజు కఠినమైన అధికారుల మధ్యలో నువ్వు పని చేస్తూ ఉన్నా నా దేవుని కటాక్షము నీ మీదకి వచ్చునుగాక. చెరసాల వంటి సమస్యల గుండా నీవు ప్రయాణము చేస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా ఆయన కటాక్షము వచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన కటాక్షము ఎవరి మీదికి వస్తూ ఉంటుందో ఆ కటాక్షము వలన వారు దీవెనకరమైన పరిస్థితులుగా చేయబడుతూ ఉంటారు. చెరసాలలో ఉన్నాడు ఈయన. జైల్లో నుండి విడిపింపబడ్డాడు, ఇంటికి వెళ్ళాల. అవునా? జైలు నుండి ఒక సందర్భంలో దేవుని ద్వారా కలల భావం చెప్పాడు, విడిపించబడ్డాడు. విడిపించబడుతున్న ఈయన ఎక్కడికి వెళ్ళాలా? ఇక ఈ ఐగుప్తులో నేను ఉండను, ఈ బతుకు నాకు వద్దు, ఈ శ్రమలు నాకు వద్దు అనుకొని మరలా కనానికి పోవాలి. కానీ మానవ ఆలోచనలతో ఆలోచన చేస్తే అలాగనే ఉంది. కానీ దేవుని యొక్క తలంపులతో మనం ఆలోచన చేస్తే ఆ చెరసాలలో ఉన్న యోసేపు ఆ కలల భావమును తెలియచేశాక రాజుగారి ఎదుటకి దేవుడు అతనిని తీసుకొచ్చి నిలబెట్టాడు. రాజుగారికి వచ్చిన కలభావమును కూడా తెలియజేశాడు. ఇప్పుడు రాజుగారు ఏం చేశాడంటే ఆయన సింహాసనమును యోసేపును ఉన్నతమైన సింహాసనం మీద కూర్చుండబెట్టి ఊరేగించి ఘనపరచడం మొదలు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జైలు నుండి రావలసిన చెరసాల నుండి రావలసిన ఆయన బయటికి వచ్చాక నేరుగా ఐగుప్తు యొక్క ఉన్నత స్థలముల మీద సింహాసనము పైన కూర్చుండి ఏలుబడి చేసే దేవుని కటాక్షముతో నింపబడ్డాడు. నీవు కూడా నీ కుటుంబాన్ని ఏలుబడి చేయాలి. నీ ఒక్క ప్రార్థన జీవితం వలన, నీ యొక్క విశ్వాస జీవితం వలన, నీ పరిశుద్ధ జీవితం వలన 7 సంవత్సరముల కరువు దినములైనను సమృద్ధిగా నడిపించబడుతూ రావాలి. అలాంటి కటాక్షము చేత నీవు నింపబడుదువుగాక. అలాంటి కటాక్షము చేత నీ కుటుంబము దర్శింపబడునుగాక. కటాక్షం పొందాలి. కటాక్షం పొందాలంటే సాక్షాత్తు దేవుడే నీకు తోడుగా రావాలి. నీ ఇంటికి నీతో కూడా వస్తేనే ఆయన మహా కటాక్షం వచ్చేస్తుంది.